ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు నీ సమస్యల్లో బలము కలిగి జయించాలంటే, ఈరోజు పడుకునేటప్పుడు ఎన్నో వేదనలు, దుఃఖము, చింతతో పడుకున్న నీవు తిరిగి ఉదయమునే బలముతో నీ రోజును ప్రారంభించాలంటే నువ్వు ఖచ్చితంగా యెహోవాను ప్రేమించడి వ్యక్తిగా ఉండి తీరాలి. ఈ యొక్క అద్భుతమైన మాటలో భావాన్ని, లోతైనటువంటి అర్థాన్ని మనం గ్రహించగలిగితే మనము ప్రతిరోజు కూడా బలము కలిగిన వారంగా మన సమస్యల్లో జయ జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ యొక్క స్థితిగతుల్లో నువ్వు బలంతో ఉన్నావా, బలహీనపడి ఉన్నావా? ఈ విషయాలను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయనను హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తే, ఆయన యందు నమ్మిక, విశ్వాసాలు ఉంచితే, నీ కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది ఏదైనా నువ్వు చింతలోకి దిగబడిపోకుండా ఆయనకు నిన్ను నీవు అప్పగించుకుంటే తప్పకుండా నువ్వు బలముతో ఉదయించే వ్యక్తిగా ఉంటావు. నీ సమస్యల్లో నిలబడిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు దీవెనకు అర్హురాలుగా ఉంటావు. కాబట్టి ఈరోజు నీ యొక్క బలహీనత యందు బలం పొందుకోవాలన్నా, నీ సమస్యల్లో జయ జీవితం నువ్వు పొందుకోవాలన్నా, నీ ప్రార్థనలకు జవాబులు రావాలన్నా, నీ దుఃఖ దినములు సమాప్తములు కావాలన్నా, ఆయనను ప్రేమించి బలముతో ఉదయించు సూర్యుని వలె నీ సమస్యలకు ఎదురొడ్డి నిలబడు. నీ జీవితంలో ఉన్నత కార్యాలను చూస్తావు. ఆయనను ప్రేమించే వారముగా, బలముతో ఉదయించే వారముగా మనము మన జీవితాలలో ఫలభరితంగా ముందుకు వెళదాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను. అయా, మిమ్మల్ని ప్రేమించేవారు బలంతో ఉదయించే సూర్యుని వలె ఉంటారన్న వాగ్దానము మా పట్ల నెరవేర్చండి. అయా, మా జీవితాలలో ఫలభరితం చేయండి. అయా, మేము బలముతో ఉదయించాలి, మా సమస్యల్లో బలము కలిగి జయించాలి, మీ దీవెనలు మేము పొందుకోవాలి ప్రభువా అని ఎవరైతే నాయన బలమైన నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.